హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. సో ఈరోజు మీరు చూస్తున్న మొక్క పేరు మీకు ఐడియా ఉందండి. దీన్ని నల్లేరు మొక్క అంటారు అండ్ బోన్ సెటర్ ప్లాంట్ అని కూడా అంటారనమాట. ఈరోజు మన వీడియోలో ఈ నల్లేరు మొక్క నుండి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. ఓకే, ఈ మొక్క నుండి మనం పచ్చడి చేసుకోవాలన్నా లేదంటే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈ విధంగా లేత కాడలు ఉంటాయి కదండి, వాటిని తుంచుకోవాలన్నమాట. సో తుంచుకునేటప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. లేదంటే చేతి కాస్త దురద పుడుతుంది అని అంటారు, కాబట్టి నార్మల్గా వంట నూనె రాసుకొని తెంచుకోండి. సో ఈ విధంగా లేతగా ఉన్న కాడలను తెంచుకోవాలి. మునక్కాడలకు మనం పీల్ ఏ విధంగా తీసేస్తామండి, సో ఆ విధంగా దీనిపైన ఉన్న పీల్ని కూడా మనం తీసేసుకోవాలన్నమాట. అంటే నారలాగా వస్తుంది. సో అన్నీ కూడా లేతగా ఉన్నవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈ మొక్కకి లీవ్స్ అనేవి ఇక్కడ మనకి కాడలకి మధ్యలో కనిపిస్తున్నాయి కదా, సో ఇలా పెరుగుతాయి. సో ఈ లీవ్స్ అనేవి కూడా మనం పచ్చడిలో యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఉన్న పీల్ని మొత్తం మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ నల్లేరు మొక్క గురించి చూస్తేనండి, ఇది ఫ్రాక్చర్స్ అవుతాయి కదా, సో బోన్స్ అనేటివి బాగా త్వరగా అతకడానికి ఈ నల్లేరు మొక్కను తీసుకుంటారు. సో దీంట్లో చాలా కాల్షియం విటమిన్స్ ఉండడం వల్ల త్వరగా బోన్స్ అనేవి అతకడం జరుగుతుంది. అందుకే దీన్ని బోన్ సెట్టర్ ప్లాంట్ అంటారనమాట. టీత్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, డైజెషన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ నల్లేరు మొక్కను తీసుకోవడం వల్ల క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ మొక్కని మనం మార్కెట్లో కానీ బయట ఎక్కడ కూడా చూడమండి. మనం బయట అంటే ఖాళీ ప్లేసెస్లో కనిపిస్తుంది. దీన్ని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే 10 డేస్కి 15 డేస్కి ఒకసారైనా ఈ మొక్కతో మనం కర్రీ లేదా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీకోసం ఈ చట్నీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం కడాయి పెట్టుకుంటున్నానండి. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కారం ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గ గ్రీన్ చిల్లీ అనేవి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈలోపు మనం కొంచెం అంటే నిమ్మకాయ ఎంత సైజు అనుకోండి అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈలోపు ఈ ఫ్రై అయిపోయిన గ్రీన్ చిల్లీని తీసి పెట్టుకుందాము. అండ్ అదే కడాయిలోకి ఇందాక మనం కట్ చేసుకున్న నల్లేరు కాడలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని గోలించుకోవాలి. సో కొంచెం వేయించుకోవాలండి, లేదంటే పచ్చి వాసన వస్తుంది కదా, టేస్ట్ బాగోదు. సో దీంట్లో మీరు ఇంకా కావాలంటే నువ్వులు, పల్లీలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అంత అవసరం లేదు. ఇలాగే తీసుకుంటే దీన్ని టేస్ట్ అనేది మనం కరెక్ట్గా ఆస్వాదించవచ్చు అనమాట. ఈ నల్లేరు ముక్క అండ్ ఈ నల్లేరు ముక్క నుండి తయారు చేయబడ్డ కొన్ని ప్రోడక్ట్స్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను. అలాగే వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. మీరు అమెజాన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ నల్లేరు మొక్క గురించి మీలో ఎంతమందికి తెలుసండి? నాకైతే చిన్న ఉన్నప్పుడు ఐడియా లేదు. రీసెంట్గా మా మమ్మీ ఈ మొక్క ఇంట్లో పెట్టుకుందనమాట. సో ఇది ఏంటి అని దీని గురించి తెలుసుకుంటే అర్థమైంది. సో వచ్చినప్పుడల్లా ఈ మొక్క చట్నీ చేసుకొని తీసుకొని వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన వాటిని తీసి పెట్టుకున్నాం కదా, అదే కడాయిలో కాస్త నూనె వేసుకొని తాలింపు కూడా పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సో ఇంకేమైనా పోపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు అలాంటివి వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. ఇలా తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న వాటిని అన్నిటినీ కూడా దీంట్లోకి వేసుకోవాలి. దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండుని కూడా దీంట్లోకి వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ తగినంత సాల్ట్, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, సేమ్ మనం పుదీనా చట్నీ ఏ విధంగా ఉంటుంది అలా అనిపిస్తుంది అనమాట. సో నార తీయకపోతే ఇంకా నార ఎక్కువగా వస్తుంది, అందుకే నేను ఇందాక నార తీయడం చూపించానమాట. సో తినేటప్పుడు అది కొంచెం అడ్డుగా వస్తుంది అనమాట. నార తీసుకొని కోలించుకుంటే మనకు తినేటప్పుడు ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా మిక్సీ వేసుకున్న దాన్ని తాలింపులోకి వేసుకొని కలిపేసుకుంటే మన నల్లేరు చట్నీ రెడీ అయిపోయిందండి. చూడ్డానికి గ్రీన్ చట్నీ లాగా కనిపిస్తుంది కదా, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము మన మై చాయిస్లో. అప్పటివరకు నమస్తే, థ్యాంక్ యూ. నేను సమత.